అభిషేకమునైనా ఆత్మ చెవులని బిడ్డలకి ఇవ్వండి, బలపరచండి. ఇంకా ఎవరైతే రానై ఉన్నారో నేను వారిని దర్శించి మాట్లాడి నేను ఈ కోడికను ఆశీర్వాదకరంగా నేను జరిగించి మాతో మీరుండి బలపరిచి మహిమ పొందుకోమని యేసునామములో అడుగుతాం తండ్రి, ఆమేన్. మరి సమీపించిన దేవాది దేవునికి వందనాలు. కూడొచ్చిన మీ అందరూ కూడా వందనాలు అండి. కీర్తన గ్రంథం నుంచి మనకు వాక్యం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 41వ కీర్తన చదవండి. మొదటి వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించెను. యెహోవా వానిని కాపాడి బ్రతికించెను. భూమి మీద వాడు ధన్యుడగును. చాలండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పిల్లలైనటువంటి వారు దీనత్వము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎవరిని కటాక్షించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని మనం చూడాలనేది వాక్యం మనకి తెలియజేస్తున్నది. కనుక బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. బీదల్ని ఎవరైతే కటాక్షిస్తారో, ప్రేమిస్తారో, ఆదరిస్తారో, మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడతారో, వారికి ఎటువంటి ఆపద వచ్చినా, కష్టం వచ్చినా దేవుడు కాపాడుతాడని దేవుని వాక్యం చదివిస్తుంది. బీదలను కటాక్షించాలి. ఈ రోజున చాలామంది కూడా ఉన్నారు, ఎంతో ఆశీర్వాదకరంగా వారు సంపాదించుకున్నట్టు వారు చాలామంది ఈ లోకంలో మనం చూస్తున్నాం. కానీ ఎదుటి వారికి సహాయం చేసే గుణము చాలామందిలో కూడా ఉండదు. ప్రేమించే గుణం ఉండదు, ఆదరించే గుణం ఉండదు. మంచిగా వారి దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఉండి మాట్లాడి వారిని ప్రేమించే మనస్తత్వం చాలామందికి కూడా ఉండదు. కానీ మరి కొంతమందిలో ఉంటుంది. వాళ్ళు చక్కగా ప్రేమిస్తారు, ఆదరిస్తారు, మాట్లాడతారు, వారికి కలిగింది ఏదైనా వారికి సహాయం చేస్తారు, అందిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడని దేవుని వాక్యం చదివిస్తుంది. బీదలు ఎలా కటాక్షించాలి? చాలామంది కూడా మనం రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారండి. చాలామంది కూడా దిక్కిలేని అనాథులు, హెదవరాన్లు, రోడ్ల మీద మధ్యస్థితులు తిరిచిన బిడ్డలు చాలామంది కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. అటువంటి అప్పుడు వారిని మనము ఆదరించాలి, ప్రేమించాలి. దేవుడు చాలామందిని కదండి, కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాడు కదా దేవుడు, గుడ్డివారి దగ్గరికి వెళ్ళాడు, కుంటివారి దగ్గరికి వెళ్ళాడు. కుష్ఠరోగులు ఎవరు కూడా ఈదులోకి వస్తే, ఊరిలోకి వస్తే, వారి ఇంటిలోకి వస్తే శాపము గనుక వాళ్ళకున్న రోగం వీళ్ళు కూడా వస్తుందని చాలామంది కూడా అసహించుకునేవారు, దూరంగా ఉంచేవారు, దూరపరిచేవారు. కానీ మన యేసయ్య అటువంటి దేవుడు కాదు. కుష్ఠరోగులు కూడా బాగు చేయగల గొప్ప దేవుడు. ఆయనలో ప్రేమ ఉన్నది, ఆయనలో శాంతి ఉన్నది, సమాధానం ఉన్నది, దీనత్వం ఉన్నదండి ఆయనలో. మన దేవుళ్ళు ఏమున్నదండి? దీనత్వం ఉన్నదండి. ఆయన పిల్లలైనటువంటి మనలో ఏముండాలి? దీనత్వమే ఉండాలి, ప్రేమే ఉండాలి. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతోమంది దగ్గరికి వెళ్ళి చనిపోయిన వారిని బాగు చేసి ఎంతోమంది రోగుల్ని స్వస్థపరిచాడు. అలాగే ఈ లోకంలో పాపములు, శాపములు నశించిపోతున్న ప్రజల కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి ఉన్నాడండి. ఆయన ఎంతగా దిగజారిపోయాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన తన ప్రాణం పెట్టినంతగా తగ్గించుకొని, దేవుడు ఆయనకి ఏది కూడా తక్కువ ఉండదు. ఆయన ఈ భూమి మీదకి రావడానికి రానక్కర్లేదు. కానీ ఆయన మనల్ని ఆయన స్వరూపంలో చేసుకుని ఉన్నాడు కనుక ఆయన తగ్గించుకొని మనుషుని రూపముగా ఆయన ఈ లోకంలో పుట్టి పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. ఆయనలో ఎంత దీనత్వం ఉన్నదంటే, ఆయనలో ఎంత తగ్గించుకునే గుణం ఉండదంటే, ఆయన గుణలక్షణాలు చెప్పుకుంటే సరిపోదండి. చాలా గుణలక్షణాలు ఆయనలో ఉన్నాయి కనుక ఆయన సిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తము కార్చిన దేవుడు, మన కొరకు తన సమస్తను కూడా విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న తన ప్రజల కొరకు, మన పాపముల కొరకు ఆయన మరణించడానికి కూడా సిద్ధపడి ఉన్న అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక దీనత్వం మనలో ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఇక్కడ దీనులంటే మనం సహాయం చేస్తున్నాం కదండి, లేకపోతే ఎదుటి వాళ్ళు మనం చేయట్లేదా, లేదా మేము చేస్తున్నాం అనేది కాదు. కానీ
మనం ఒకవేళ చేసినా చేయకపోయినా మనం ఇంకా నేర్చుకొని దేవునికి విధేయులై కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఈరోజు నువ్వు ఎంత సంపాదించావు అనేది కాదు, కానీ ఎంత నువ్వు ఇంట్లో ఉంచుకున్నావో, ఎంత నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు ఉన్నావు అనేది కాదు, కానీ ఎదుటి వారిని ప్రేమించి ఆదరించే మనస్తత్వం నీలో ఉన్నదా? సహవాసంలో మంచిగా మాట్లాడే మనస్తత్వం నీలో ఉన్నదా? దీనత్వం, తగ్గించుకోవడం. చాలా ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా ఇవ్వాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ రోజున అదే పరిస్థితులు మనలో ఉన్నాయంటారా? ఎవరిలో కూడా లేవు. ఎవరన్నా మన లేదన్నంటే వెంటనే మనం తిరగబడిపోతున్నాను, ఎందుకన్నారా, ఎందుకు చేశారా అని తిరగబడిపోయి మనం ఎన్నో ఇబ్బందులకు గురి చేసుకుంటాం, కానీ తగ్గించుకునే మనస్తత్వం మనలో ఉండదు. ఒకవేళ రావాలన్నా అటువంటి పరిస్థితి రానవ్వకుండా కూడా దేవుళ్ళు ఎదిగితే మంచిగా ఉంటారని కూడా అటువంటి ఆలోచన రాకుండా సాతాను కూడా మనల్ని అడ్డుకుంటాడు. కనుక ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారని ఉంది. ఎవరైతే హెచ్చింపబడతారో వాళ్ళందరూ కూడా తగ్గించబడతారు. ఎందుకు పనికిరారు. ఇంకా వారి జీవితంలో, వారి పరిస్థితులు, వారికి ఉన్న సమస్తను కూడా ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో దేవుడు వారి విషయంలో తన కనుదృష్టి ఉంచుతాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఈ రోజున మనం అలా ఉండకంట దేవుని సన్నిధిలో దేవుని వాక్యము కలిగి దేవుని ఆరాధించడంలో, ప్రార్థించడంలో మనం ఎంత ప్రార్థన చేస్తున్నాము, ఎంత ఆరాధన చేస్తున్నాము, ఎంతగా మనం దేవుని మందిరానికి వస్తున్నాం అనేది కాదు, కానీ దీనత్వం అనేది మనలో ఉండాలి. యేసయ్య ఎలా అయితే తగ్గించుకున్నాడో, మన దేవుడు మన కోసం ఆయన ఎలాగైతే తగ్గించుకున్నాడో, ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో హింసలు పడ్డాడు, ఎంతోమంది ద్వారా బాధింపబడ్డాడు. ఇప్పటికి కూడా దేవుణ్ణి అనేక మంది అంటూ దూషిస్తూ మరి దేవుణ్ణి అసహించుకుంటే ప్రజలు చాలామంది కూడా మనను లోకములో చూస్తున్నాము. కనుక ఆయనలో దీనత్వం ఉన్నది, ఆయనలో ప్రేమ ఉన్నది. ప్రేమ ఉంటేనే దీనత్వం ఉంటుంది. దీనత్వం వల్ల ప్రేమ కూడా ఉండి మరి చాలి కలిగి అనేక మంది విషయంలో మనం సంఘంలోనే కాదు, బయట వారే కాదు, సంఘంలో ఎవరికైనా ఒంట్లో పోలేదనుకోండి, వాళ్ళు వెళ్ళి మనము పరామర్శించాలి, వాళ్ళతోటి మనం మాట్లాడాలి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. కొంతమంది సంఘములు అయితే వెళతారు, ఆదరిస్తారు, చూస్తారు, మాట్లాడతారు, వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలంటే చేస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే కష్టములో ఉన్న వారి దగ్గరికి, బాధల్లో ఉన్న వారి దగ్గర, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, దీనత్వము కలిగి ఈరోజు మాకు తింటాక లేదే, అప్పుల పాలు అయిపోయామే, ఇటువంటి పరిస్థితిలో ఉన్నామే, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారని ఎవరన్నా ఆలోచించుకుని అటువంటి పరిస్థితిలో ఉంటే ఒకవేళ మనకు తెలిస్తే వారి దగ్గరికి వెళ్ళి మనము ప్రేమించి వారిని ఆదరించే మనస్తత్వం మనలో ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక నీకు అనేకమైన ఇబ్బందులు, పరిస్థితులు, నీకు నువ్వంటే ఇష్టం లేనట్టు వారు, అలాగే నీ మీద తిరగబడే పరిస్థితులు కలిగినట్టు వారు ఎవరైనప్పుడు కూడా వారి విషయాలను తగ్గించుకుంటే హెచ్చింపబడతావని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నువ్వు తగ్గించబడితే నువ్వు హెచ్చింపబడతావని దేవుని వాగ్దానం మనకు ఉన్నది. కనుక అది జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థనలో ఎదుగుతూ ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఈ రోజున బాగున్న చోట్లకి, అన్ని చోట్లకి వెళ్తారు, కానీ బాగాలేని చోటికి వెళ్ళరు, పరామర్శించరు, వాడితో ఉండరు, వాడితో మాట్లాడరు. ఎందుకంటే ఆ దీనత్వం లేని పరిస్థితులు, ఆ మనసు లేనప్పుడు ఎందుకు మనం ప్రార్థన చేయడం, దేవుళ్ళు ఎదగటం? సహోదరి ప్రేమ కలిగి ఉందా? సహోదరి దీనత్వం కలిగి ఉన్నదా? కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో ఉన్నారే, ఒకసారి మనం సంఘముగా పరామర్శిద్దాం, ప్రార్థన చేద్దాం, వాళ్ళ విషయంలో మనం ముందుకు వెళదాం, ఏదైనా సహాయం చేద్దాం, నిన్ను బట్టి నీ వెనకాల అనేక మందిని వారిని ముందుండి నడిపిద్దాం అనే ఆలోచన మన సహోదరులు సంఘాల్లో ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఎవరైనా చనిపోతే వెళ్ళరు, ఎవరైనా బాగలేదంటే వెళ్ళరు. ఈ పరిస్థితులు చాలా మందిలో కూడా చొరబడి ఉన్నావు. కనుక ఎక్కడ నీ దీనత్వం, ఎక్కడ నీ మనసు, ఎక్కడ నీ పరిస్థితులు ఏ విధంగా మరి కనపరుస్తున్నావో, ఏ విధంగా నువ్వు దేవుల్లో ఎదుగుతున్నావు అని మనం అనుకుంటున్నాం, కానీ మనలో తగ్గింపు లేనప్పుడు మనం ఎంతగా దేవుని ఆరాధించినా అది ఎంత కూడా వ్యర్థమని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక
మరి పరలోకం నుండి యేసు ప్రభు మన కొరకు తగ్గించుకొని తన ప్రాణము నర్పించాడండి. మన కొరకు బాధపడిన వారు ఎవరైనా ఉన్నారంటారా? ఎవరు కూడా లేరు. ఒకరోజు బాధపడచ్చు, 2 రోజులు బాధపడచ్చు, కానీ దేవుడు నిత్యము కూడా నువ్వు బాధలో ఉంటే బాధపడతాడు, నువ్వు సంతోషంగా ఉంటే సంతోషిస్తాడు, నువ్వు దుఃఖంలో ఉంటే ఆయన దుఃఖిస్తాడు. కనుక అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. కనుక మనం భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో, ఎప్పుడు వెళ్ళిపోతామో, ఏ పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియని రీతిలో ఉన్నాము. కనుక మనం బ్రతికి ఉండగానే, జీవం ఉండగానే, ఊపిరి ఉండగానే, వయసు ఉండగానే ఇటువంటి మంచి అలవాట్లు, మంచి పరిస్థితులు, మంచి నడవడిలు దేవునికి కలిగిన అన్నీ కూడా మరి పౌలు గారు అంటున్నారు కదా, నన్ను పౌలు మీరు నడుచుకోండి అంటున్నాడు. ఆయన ఎవరిని పౌలు నడుచుకున్నాడండి? యేసుక్రీస్తుని పౌలు నడుచుకున్నాడు. కనుక ఆయన మరి పౌలు గారు అంటున్నాడు, నన్ను చూసి మీరు నడుచుకోండి, నన్ను చూసి మీరు పోల్చుకోండి, నా వల్లే మీరు దేవునిలో ఎదగండి అని ఆయన గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి. అలాగా మీ విషయంలో ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఒకసారి మనం ఆలోచించుకుందామండి. దేవుని వాక్యం అని సెలవిస్తుంది, చాలామంది కూడా బీదలు, తింటాకు లేక వర్షంలో, ఎండల్లో, వానల్లో, తెలియని పరిస్థితుల్లో చాలామంది కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ విషయంలో మనము దీనత్వం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు ధన్యుడు అని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక అప్పుడు ఎవరైతే ఇటువంటి మనస్సు కలిగి ఉంటారో వారికి ఎటువంటి కష్టం వచ్చినా, బాధలు వచ్చినా అపత్కాల మంది యెహోవాని తప్పించి యెహోవాని కాపాడి బ్రతికించినని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఇంత గొప్ప చక్కటి మాటలు, చక్కటి వాక్యము మరి దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించున్నాడంటే హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యము కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో మనం ఆరాధించడం పరిస్థితులు మనం కలిగి ఉన్నామంటే, ఏ విధంగా మనం ఆరాధిస్తున్న దీనత్వం అనేది నీలో ఉన్నదా? ఈ రోజున ఎవరినైనా ఏదన్నంటే యవనస్తులన్నా, స్త్రీలన్నా, పురుషులన్నా, చిన్నపిల్లలన్నా ఊరుకుండట్లేదండి. వెంటనే తిరగబడే స్వభావం వారిలో ఎక్కడి నుంచి వచ్చేసిందంటే పుట్టుకలోంచి వారిలోంచి వచ్చి అది మరి పెద్దదైపోతుంది. కనుక పెద్దవారయ్యే కూడా తెలుసుకొని పరిస్థితులు కొంతమంది తెలుసుకొని మార్చబడి మంచిగా బ్రతుకుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో దీనులైనటువంటి వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఏంటో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 22వ కీర్తన చూడండి. 22వ కీర్తన 26వ వచనం చదవండి. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాని వెతుకువారు ఆయనను స్తుతించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరంటండి? ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, దీనులై ఉంటారో వారికి ఇచ్చే దీవెన, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. వారికి ఎటువంటి కష్టం ఉండదండి, ఎటువంటి లోటు ఉండదంటండి. ఎటువంటి ఆపద వచ్చినా దేవుని వారిని తప్పిస్తానని దేవుని వాక్యం మన కీర్తనలో చదువుకున్నాం. కనుక ఇక్కడ దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. అనేక మందికి వాళ్ళు పెడతారు, అనేక మందిని ఆదరిస్తూ ఉంటారు, అనేక మందిని పోషిస్తూ ఉంటారు, అనేక మందికి మరి వారికి సహాయం చేసే గుణం వారిలో ఉన్నది. కనుక వారిని బట్టి, వారు చేస్తున్న దానిని బట్టి దేవుడు వారిని దీవించి ఆశీర్వాదకరంగా ఉంచుతాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు, యెహోవాని ఎదుగువారు ఆయనను స్తుతించెదరని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈ రోజున చాలామంది కూడా, మా చిన్నప్పుడు మేము రోడ్డు మీద కదండి, భీమవరాన్ని మాది రోడ్డు మీద ఉండేవాళ్ళం కదా, చాలామంది అడుక్కునే వాళ్ళు వచ్చేవారు మా నాన్న దగ్గరికి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎప్పుడు వచ్చిన వాళ్ళకి ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉండేవాడండి. మా నాన్నేంటి, మా అమ్మ ఏంటి, మేమేంటి, ఎవరు వచ్చినా లేదని ఎప్పుడూ కూడా చెప్పలేదు. వాళ్ళకు ఉన్న దాంట్లోనే బండి పెట్టుకొని ఉండేవాడు. కనుక వచ్చిన దాంట్లో ఎవరు వచ్చినా వాళ్ళకి సహాయం చేస్తూనే ఉండేవాడు. నైట్ టైం వచ్చి కూడా అన్నం అడిగేవారండి. ఒకసారి మా ఇంట్లో అన్నం అయిపోయేది. అన్నం అయిపోతే ఇంకో నానమ్మ వాళ్ళు ఉన్నారు, మా అమ్మ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్నం అడిగారని, మన ఇంట్లో అన్నం లేదు కదమ్మా, నానమ్మని కొద్దిగా అడిగి అన్నం పెట్టరమ్మని నన్ను పంపించింది. అదో మరి 9 అవుతుందండి, చాలా టైం అవుతుంది. వాళ్ళు పడుకున్నట్టున్నారు, వెళ్ళి లెగ్గొడితే ఏంటమ్మా అంటే ఇలాగా అడుక్కున్న వాళ్ళు వచ్చారు, మా అమ్మ
కొద్దిగా అన్నం ఉంటే పెట్టావా, మా ఇంట్లో అయిపోయిందని అంటే, అడుక్కున్న వాళ్ళకి కూడా ఇప్పుడు అంత అవసరం ఏంటి, మమ్మల్ని ఎగ్గొట్టి అంతగా పెట్టాలేంటి, అంత అవసరం ఏంటి అని అన్నది ఆవిడ. అన్నం పెట్టలేదు కానీ ముందుగా ఈ మాట వదిలేసింది. అంత అవసరం ఏంటి వాళ్ళకి, అంత అవసరం ఏంటి, అడుక్కున్న వాళ్ళు కూడా పడుకున్న వాళ్ళు అర్ధరైతే ఎవరింట్లో ఉంటుంది, ఇంకో చోట అటుకెళ్ళి పెట్టాలేంటి మీకు గొప్ప కాకపోతే అని అన్నది. సరే వచ్చేసాను. పాపం ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది. అంటే మా ఇంట్లో పెట్టడానికి ఏమీ లేదు, అప్పటికే తినేసాం మేము. మా అమ్మ అడిగి పెట్టరమ్మంది. అలాగండి మా అమ్మ మా నాన్న చాలామందికి అలాగా లేనంటి వాళ్ళు చాలామంది కూడా వచ్చి కూర్చుంటూ ఉండేవారు. వాళ్ళకి టీలని లేకపోతే టిఫిన్లని ఏయో తెచ్చిస్తూనే ఉండేవారు. అలా దేవుడు అలా చేసాం కనుక ఈ రోజున మేము మరి ఆస్తులు సంపాదించుకోపోయినా దేవుని మేము సంపాదించుకున్నాం, తగ్గించుకొని ఉన్నాం కనుక ఈరోజు మేము హెచ్చింపబడ్డాం కనుక ఈ రోజున 10 మందికి పెట్టేవారుగా మేము ఉన్నాము. వాళ్ళు చేసిన ధర్మమును బట్టి, వాళ్ళు చేసిన ధర్మ కార్యాలు బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి. అలాగే మనము ఈరోజు దీనత్వం కలిగి, ఆ రోజు నువ్వు నీకున్నదని లేకపోతే లేదని కాదు, కానీ నీకు ఎంత ఉంటే అంతలో నువ్వు పెట్టి ఉన్నావు కనుక ఈ రోజున తృప్తిగా నువ్వు ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు. దేవుడు అన్ని విషయంలో కూడా దేవుడు నీకు లోటు లేకుండా చేస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాని వెతుకువారు ఆయనను స్తుతిస్తారు. దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికినప్పుడే దీనత్వం నీలోనికి వస్తుంది. దీనత్వం నీలోని ఉండి అనేక మందికి మంచి వాడిగా, మంచిదానిగా నువ్వు కనిపిస్తావని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నువ్వు దీనుడిగా ఉంటే మరి నువ్వు దీనత్వముగా కలిగి ఎవరైతే ఉంటారో వారికి అధిక సంతృప్తి దేవుడు కలగజేస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది. మరొక వాక్యం మనం చూద్దామండి. 34వ కీర్తన 6వ వచనం చదవండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో అతని రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడిన మాట బట్టి ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించినని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇక్కడ ఆపత్కాలం మందు యెహోవా నేను ఎవరిని తప్పిస్తానన్నాడండి? దీనులను దేవుడు తప్పిస్తానన్నాడు. గనక ఎవరైతే దీనత్వం కలిగి దీనులుగా ఉంటారో, తగ్గించుకొని ఉంటారో, ఇంకా సమస్తము కూడా అండి, ఇంకా తనలో ఇంకా ఎవరన్నా అన్నా, తిట్టినా, కొట్టినా, ఏదన్నా ఇంకా దులిపేసుకొని లేకపోతే నవ్వుకుంటూ తగ్గించుకొని వెళ్ళిపోయే వారి పరిస్థితుల్లో దేవుడు ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించినని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఎవరు రక్షిస్తారు? దేవుడు అక్కడే రక్షిస్తాడు. దేవుని కావుదల ఒకటే మానవుడికి. దేవుని సన్నిధి ఉంటేనే, దేవుని సహాయం వల్లనే మనం ఎన్నో కార్యాలు మనం చూడగలం. కానీ ఈరోజు దీనత్వం లేకుండా, దీనుడిగా ఉండకుండా, తగ్గించుకునే మనస్తత్వం నీలో లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించినట్టండి. ఇంకా ప్రార్థన సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, సూటిగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. నీ ప్రార్థన ఇంకా పరలోకం నుండి ఆయన ఎప్పుడు నువ్వు చేస్తున్నావా, ఏ విధంగా చేస్తున్నావా, ఆ ప్రార్థన ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడంటండి. ఇంకా ప్రార్థనకి ఆటంకం ఉండదు, అడ్డులు ఉండవు. ఆ ప్రార్థనకి కార్యం చేయడే, రాదే, లేదా జవాబు లేదే అనే సందేహం మనలో ఉండదంటే. ఎందుకు ఉండదంటే దీనత్వంగా ఉండి, దీనుడిగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక ఆ ప్రార్థనకి దేవుడు మంచి ప్రతిఫలం నీకు ఇస్తాడని దేవుడు వాగ్దానం సెలవిస్తున్నట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ ఆ ప్రార్థనకి ఆయన పరలోకం నుండి మనల్ని చూస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన ఆయన పక్కన పెట్టడు, త్రోసివేయుడు. ఇంకా తండ్రి, నాయనా, యేసు అయ్యా మీరే నా సహాయం ప్రభా, నాకు తోడునైనా, దీనత్వం కలిగి తగ్గించుకొని, మన పిల్లలకి ఏదైనా కావాలనుకోండి మనల్ని ఎలా అడుగుతారు? లాలించి, బుజ్జగించి, మనల్ని ఎంతో ముద్దాడి, లేకపోతే వారికి ఇష్టం వచ్చినట్టుగా మన దగ్గరికి వండి మన దగ్గర తీసుకుంటారు. అలాగే ఆయన పిల్లలైనట్టు మనం ప్రార్థన చేసినప్పుడు దీనత్వం మనలో కనపడాలండి, తగ్గించే ప్రార్థన మనలో
కనపడాలి. కన్నీటి ప్రార్థన మనలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఈ దీనుడు మొదలుపెట్టగా యెహోవా ఆలకించిన అతని శ్రమలన్నిటిలో నుండి అతని తప్పిస్తానని దేవుని వాగ్దానం సెలవిస్తుంది కనుక ఇంక ఈ ప్రార్థనకి ఆటంకం అనేది ఉండదు, అడ్డనేది ఉండదు. ఇంకా దేవుడు సరాసరి నీ ప్రార్థన ఆలకించే పరలోకం నుండి దిగి నీకు సహాయం చేయడానికి ముందుంటే గొప్ప దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో మన ప్రార్థన ఆలకించాలంటే దీనత్వం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మరొక వాగ్దానం మనం చూసుకుందామండి. యెషయా గ్రంథం చూడండి, 29వ అధ్యాయము 19వ వచనం చదవండి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చూడండి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికం అంటండి. ఇంకా ఆయన మనకి కార్యం చేశాడంటే ఇంకా అడ్డు లేదు మాట, ఇంకా ఆటంకం లేదు మాట. ఇంకా యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికం, ఇంకా ఎక్కువగా. ఇంకా అది తోచడానికి మనం సరిపోవండి, ఇంకా అది మనం కొలతేయడానికి సరిపోవు, ఇంకా దాన్ని మనం ఇంకా కొలవడానికి సరిపోవు. అంటే అంతగా గొప్పగా దేవుడు ఆశీర్వాదాలు, దేవుని కృప, నీకు ఏది అవసరత అయితే, ఏ పరిస్థితులైనా, నీ పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, ఆర్థిక ఇబ్బందులైన పరిస్థితులు ఏదైనప్పుడు కూడా ఎవరైతే దేవుని యందు దీనులుగా ఉంటారో ఆయన మరి కలుగు సంతోషం అధికముగా ఉంటారని దేవుని వాక్యం చదువుతుంది కనుక మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. దేవుడు ఒక్కడే. ఈరోజు మనం దేవుడిని బట్టి మనం ఆనందిస్తున్నాం కదా, దేవుని బట్టి మనం సంతోషిస్తున్నాం. ఈరోజు ఆనందం అన్నా సంతోషం అన్నా నువ్వు మంచిగా ఉన్నావంటే మంచి స్థితిలో బట్టే కదా. దేవుడు నన్ను పలాని పరిస్థితుల్లో దేవుడు నన్ను కాపాడేయడమా, నాకు ఆరోగ్యం ఇచ్చేయడమా, నన్ను బలపరిచడమా, నన్ను దీవించాడని దేవుని యందు మనము ఆనందిస్తున్నాము గనక మరి ఎవరైతే దీనులు యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమవునంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు మనము ఆనందింప చేసేలాగా చేస్తాడు. మనము కూడా ఆనందించేవారుగా ఉంటామంటండి. ఇక్కడ మనకి ఏది లోటు లేనప్పుడు మనకు సంతోషమే కదండి లక్ష్మి గారు. ఏది లోటు లేనప్పుడు మనకు సంతోషమే కదా, ఆనందమే కదా. ఏ విషయంలో అయినా, ఆరోగ్య విషయంలో ఏంటి, తింటాకి ఏంటి, లేకపోతే కష్టపడే పరిస్థితులు, ఈ పిల్లల విషయంలో, ఎవరి విషయంలో కూడా నీకు ఇబ్బంది లేదు, నాకు అసలు దుఃఖం అనేది లేదు, ఆలోచన లేదు, ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు నాకు లేవన్నప్పుడు మనం ఎంతగా ఆనందిస్తాం. అప్పుడు మనలో ఏమొస్తుందండి, గర్వం వస్తుంది. నాకంటే ఎవరు కూడా లేరు, నా ఇల్లు లాంటి ఇల్లు ఎవరికి లేదు, నేను కష్టపడినట్టుగా ఎవరు కష్టపడతలేదు, నేను భోజనం చేస్తున్నట్టుగా ఎవరు కూడా భోజనం చేయట్లేదు, నేను వ్యాపారం చేస్తున్నట్టుగా ఎవరు కూడా వ్యాపారం చేయట్లేదు, నేను ప్రార్థన చేస్తుంటే ఎవరు కూడా ప్రార్థన చేయట్లేదు, నేను పాటలు పాడినట్టు ఎవరు కూడా పాడతలేదు. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయండి, అన్నీ కలిగినప్పుడు మళ్ళీ ఏమొస్తుంది, గర్వం వస్తుంది. అప్పుడు తగ్గించుకోరు, ఎవరు కూడా తగ్గించుకుంటారంటారా, తగ్గించుకోరు, ఇంకా ఎక్కువ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమవును, మనుషులలో బీదలు ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని యందు ఆనందిస్తారని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఇక్కడ మరి ప్రభువు నమ్మిన పిల్లలు చాలా మందిలో కూడా దీనత్వం లేదు, తగ్గించుకునే మనసు లేదు గనక ఈరోజు ఎన్నో శోధనలు, శ్రమల్లో ఇబ్బందులు పడుతున్నామంటే ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన మనస్థితి ఎలా ఉన్నదో, మనం ఏ పరిస్థితిలో ఉన్నామని మన ఆలోచన కలిగి ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఇక్కడ యెహోవా యందు ఉన్నట్టు వారికి దేవుడు సంతోషము కలగజేస్తాడంటండి. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారికి తృప్తిగా వారిని దేవుడు దీవిస్తాడు, వారి కుటుంబాన్ని దేవుడు తృప్తిగా ఆదరిస్తాడు, పోషిస్తాడు. మరి సారాపతి ఎదవరాలు మరి అనేకమైన సంవత్సరములు మరి దేవుడు పోషించాడు కదండి. మరి అలాగే మనల్ని కూడా ఎటువంటి కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని కూడా పోషిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక
ఇక్కడ దేవుని యందు మనకు సంతోషం కలుగుతుందండి. ఎవరైతే నీకు దీనులుగా ఉంటారో, దీనత్వం కలిగి ఉంటారో, దేవుడు వారికి వారి కుటుంబాన్ని సంతోషం ఇస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నీకు సంతోషం కావాలి, శాపం కావాలండి? సంతోషమే కోరుకుంటారు కదా. ఆ సంతోషం మనం అనుభవించాలంటే దేవుని మాటను మనం వినాలి. దేవుని సన్నిధిలో మనం ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా అనుసరించాలి, నడవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మరొక వాక్యం మనం చూసుకుందామండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయితే నేను దేవుని ఆశ్రయించదును, దేవునికి నా యాజ్యమును అప్పగించదును. చదవండి 11వ వచనం వరకు చదవండి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన ఈ దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించేదను, ఆయనకే నా యాజ్యమును. సమస్తంలో కూడా నీకు విరోధులైన శత్రువులున్న, బాధలున్న, కష్టాలున్నా, ఏదున్నప్పుడు కూడా దేవునికి అప్పచెప్పుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆయన పరిశోధింపచాలడా? మనల్ని పరిశోధించడంటారా? మనం చూస్తలేదంటారా? మనకి ఏది అవసరతో, ఏ అక్కర్లో మనం ఉన్నామో, ఏది అడుగుతున్నామో దేవుడు తెలియదంటారా? సమస్తము కూడా ఆయనకి తెలుసు. కనుక ఇక్కడ దేవుడు ఏది పరిస్థితులు ఏది కావాలన్నా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. లెక్కలేని అద్భుత క్రియలు చేయువాడు. ఆయన భూమి మీద వర్షమును కురిపించేవాడు. వర్షమును ఆపుచేయగల దేవుడు, కురిపించగల దేవుడు. సమస్తము కూడా ఆయన చేతిలో ఉన్నది. గనక నీకేది కావాలనేది దేవుడికి ఇష్టమై ఉన్నది కనుక, తెలిసై ఉన్నది కనుక, ఆయన కార్యములు చేయడానికి ముందుగా నీకు సిద్ధముగా ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన దీనులు ఉన్నత స్థలంలో నుంచును కదా. ఉన్నత స్థలంలో దేవుడు ఉంచి వారిని ఆశీర్వదించును కదా, వారికి మేలు చేసిన కదా, వారి కార్యములు చేసిన కదా. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారికి మరి ఏ పరిస్థితులు అయినప్పుడు కూడా నువ్వు ఒకలా దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, నాకు ఇది జరగట్లేదని నువ్వు కలా ఏడ్చినప్పుడు కూడా దేవుడు నీ సన్నిధులు, దేవుని సన్నిధిలో ఆయన లెక్కలేనని కార్యాలు చేయలేదని ముందు, నీకు రోగములు బాగు చేయలేదని ముందు, ఎన్ని అద్భుతాలు నీ కుటుంబంలో చేయలేదని ముందు, నిన్ను ఎంతగా దేవుడు దీవించాడు, ఎంతగా ఆయన నీ కృప, ఆయన కృప నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయనకి నీ యాజ్యమును అప్పజెప్పు. పగ తీర్చుకోవడం మన వంతు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మన యాజ్యమునంతటి కూడా ఎవరి మీద ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి అప్పచెప్పుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేవాడు. అట్లే ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును కదా. ఇక్కడ దుఃఖపడిన వారిని క్షేమమునకు లేవనెత్తుతాడని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈ రోజున ఎన్నో కుటుంబాలు దుఃఖము, వేదన కలిగి ఉన్నారు. కొన్ని కుటుంబాలు ఇంకా తింటాక లేక, ఉంటాక లేక, భర్త వల్ల, భార్యల వల్ల, పిల్లల వల్ల ఎంతో దీనస్థితిలో ఉన్న కుటుంబాలు చాలా మందిలో కూడా మనం చూస్తూ ఉంటాం. మనం చూడకపోయినా చాలా చోట్ల ఇదే పరిస్థితిలో ఉంటూ ఉంటారు. కానీ వారైతే దేవుని ఆశ్రయం కలిగి దేవుని నమ్ముకుని ఉంటే దేవుడు వారిని ఉన్నత స్థలములో నిలబెడతాడని, క్షేమమునకు దేవుడు తీసుకువెళ్తాడని, దుఃఖములో ఉన్న వారిని దుఃఖమును దేవుడు తీర్చి లేవనెత్తి, యెహోవా యందు భయభక్తులు కలిగే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అన్నట్లుగా, మరి ఎవరైతే దీనులుగా ఉంటారో ఆపత్కాల మందు యెహోవాని తప్పించనని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ దేవుని సన్నిధిలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము దేవుని స్తుతించే వారిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. అట్లా ఆయన దీనులు ఉన్నత స్థలంలో ఉంచును, ఇక్కడ దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తినని దేవుని వాక్యం చదివిస్తుంది. ఈ రోజున క్షేమం అనేది ఎవరిలోనూ కూడా లేదండి, ఎవరింట్లో లేదండి.
క్షేమం అనేది దేశంలో లేదు, రాష్ట్రాల్లో లేదు, ప్రభుత్వంలో లేదు. క్షేమకరమైన పరిస్థితులు ఎవరిలో కూడా ఎక్కడ చూసినా కూడా మనకి కనిపించవు. అన్నీ కూడా ఇబ్బందులు, పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం, మనుషుల్లో చూస్తాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవుడే మనకి క్షేమము. నీ క్షేమాధారం ఎవరండి? దేవుడే మనకి క్షేమాధారము. గనక నీ క్షేమము కావాలన్నా, దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలన్నా, మరి ఆయన దీవులు మనం పొందుకోవాలని మనం ఆలోచించి ఆశపడటము కాదు, కానీ ముందు మనం ఏదన్నా ఆయనకి మరి ఇష్టపూర్వకమైన జీవితం జీవిస్తే దేవుని సన్నిధిలో ఎదిగేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నువ్వు దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన క్షేమమునకు లేవనెత్తును, క్షేమకరమైన పరిస్థితులు నీ ఇంటిలో ఉంచును, క్షేమకరమైన పరిస్థితులు నీ దేశంలో ఉంచును, క్షేమకరమైన పరిస్థితులు మీ రాజ్యంలో ఉంచునని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని సన్నిధిలో అధిక సంపత్తి మనకి కలగజేస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక అలాగే మరి దేవుని యందు ఎవరైతే మరి తగ్గించుకొని ఉంటారో 41వ కీర్తనకు వచ్చింది, చదవండి. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించెను. భూమి మీద వాడు ధన్యుడగను, వాని శత్రువులు ఇచ్చకు వానిని అప్పగింపడు. దేవుడు అప్పగింపడంటండి. దేవుడే నీ కేడముగా, డాలుగా, బలముగా దేవుడిగా ఉండి నీకున్న పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను విడిపించి కాపాడుతానని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మరి ఎటువంటి రోగమైన యెహోవా నిన్ను ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. ఆయనే మరి సమస్తమును కూడా ఆయన చేతిలో ఉన్నది కనుక సమస్త కార్యములు చేయగల గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక మనం అటువంటి దేవుని మనం నమ్ముకొని ఉన్నాము కనుక దేవుని సన్నిధిలో మనము దీనత్వం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త చూడండి, 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకము రాజ్యం వారిది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు ఎంతటి చక్కటి వాగ్దానం మనకి ఇస్తున్నాడండి. ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యమే వారిదంటండి. పరలోక రాజ్యమే మనకి ఇచ్చేస్తానంటున్నాడండి. పరలోక రాజ్యమే మనకి ఇచ్చినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నాయన్నీ కూడా మనయే కదా. పరలోక రాజ్యంలో అన్నీ కూడా విలువైన వస్తువులు, బంగారపు రోడ్లు, బంగారపు వస్తువులు, బంగారపు ఇళ్ళు, బంగారపు అనేకమైన మన ఉన్నతమైన పరిస్థితులు మనం పరలోకంలో చూస్తాం. కనుక ఎవరైతే ఆత్మ విషయమై దీనులై ఉంటారో, ఆత్మలో తగ్గించుకుంటారో, పైన తగ్గించుకోవడం కాదు కానండి. ఎవరో చూస్తున్నారు కదా, చూస్తుండగా బాగోదులే, లేకపోతే వాళ్ళు చూస్తున్నారు కదా మనం ఏమనకూడదు, తర్వాత అందామని పక్కకి వెళ్ళిపోవడం కాదు. కానీ ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నీ ఆత్మలో దీనత్వం దేవుడు చూస్తున్నాడు, నీ ఆత్మలో తగ్గింపును దేవుడు చూస్తున్నాడు. కనుక నీ ఆత్మలో దీనత్వం కలిగి ఎవరికి నీ సహాయం చేస్తున్నారు, ఎవరి విషయంలో నువ్వు ఆలోచిస్తున్నావో, ఎవరి విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నిన్ను నీవు తగ్గించుకొని మరి దేవునికి విధేయత కలిగి నువ్వు కన్నీళ్లతో మోకరించినప్పుడు ఆయన ఒక తండ్రిలా నిన్ను ఆదరించి నిన్ను కౌగిలించుకుని నిన్ను ముద్దాడి నీకున్న కష్టాల నుంచి, ఇబ్బందుల్లోంచి దేవుడు తప్పిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆత్మ విషయమై దీనులని వారు ధన్యులు, వారికి పరలోక రాజ్యం. నేనుండే చోటను మీరు కూడా ఉండేలాగన మరి దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక ఇక్కడ పరలోక రాజ్యాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చూడాలండి? ఇంకా ఆయనలో ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు. దేవుడు చెప్పింది మనం ప్రతిదీ కూడా చేస్తేనే, మనం గెలిస్తేనే కదా. మనం ఏదన్నా మనం సంపాదించుకోవాలంటే పోరాడితే కదండి, ప్రయాసపడితేనే కదా. మనం ఏదన్నా కాల పరుగు బంధాల్లో కానీ లేకపోతే చదువుల్లో కానీ ఏదన్నా మనకి ఇంకా మన చదువుకోవడం కానీ ఏదన్నా ఉన్నతంగా మరి డాక్టర్లు అవ్వాలన్నా, ఏదైనా లేకపోతే ఇల్లు కట్టుకోవాలన్నా మనం ప్రయాసపడాలి, కష్టపడాలి కదా. ఆ ప్రయాసలో మనం పరుగు పందాల్లో మనం కష్టపడితేనే మనకి విజయం కలుగుతుంది. కనుక ఆ గిఫ్ట్లు ఏంటి, ఆ బహుమానాలు మనం పొందుకుంటాం. కనుక ఇక్కడ పరలోకంలో మరి దేవుడు ఆయన రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాడు. కనుక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడండి.
ఈ రోజు నీకు ధన్యులని నువ్వు అనిపించుకోవడం కాదు, కానీ నీ ఆత్మను దేవుడు చూస్తున్నాడు, కానీ నిన్ను పరిశోధిస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను ఆయన చూస్తున్నాడు కనుక నీ నడవడి, నీ పరిస్థితులు, నీ మనస్సు ఎలా ఉన్నది ఆయన చూస్తున్నాడు కనుక ఒక్కసారి ఈరోజు మనము దేవుని తగ్గించుకొని ఉందామండి. దేవుని కొరకు మనం తగ్గించుకుందామండి. దేవుని కొరకు మనము తగ్గించుకొని జీవిద్దామండి. ఆయన పరలోక రాజ్యాన్ని మనం పొందుకుందామండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.